ఈరోజు మన రెసిపీ గుత్తి దొండకాయ. ఒక ప్యాన్లో 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి వేయించుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసి దూరగా వేయించుకోండి. 2 ఇంచీల వెండి కొబ్బరి కూడా ముక్కలుగా చేసి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోండి. ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు దొండకాయల్ని ముందు వెనక కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం గుత్తి వంకాయలకైతే ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే. ఇప్పుడు దొండకాయలు అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేపించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొబ్బరి పప్పులన్నీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి మనం కట్ చేసుకున్న దొండకాయల్లోకి ఇలా మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టేసుకోండి. పౌడర్ మొత్తాన్ని కొంచెం పౌడర్ పెట్టుకొని దగ్గరగా నొక్కుంటే పౌడర్ బయటకు వచ్చేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయిలోని నూనె, పసుపు, కరివేపాకు వేసుకొని తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న దొండకాయలన్నిటిని ఇలా వరుసగా ఒకదాని మీద ఒకటిగా పేర్చుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకున్నట్టయితే పౌడర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఒక్కొక్కటి పేర్చుకోవాలి. తర్వాత మిగిలిన పౌడర్ని కూడా దానిపైన చల్లేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కింద నుంచి పైకి నిదానంగా దొండకాయలన్నిటిని కలుపుకోండి. ఇవి మగ్గడానికి చాలా టైం పడుతుందండి, తొందరగా అయితే అయిపోదు ఈ రెసిపీ. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాల తర్వాత నాకైతే దొండకాయలన్నీ మెత్తగా వేగిపోయి పౌడర్లోని పచ్చివాసన కూడా పోయిందండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే పైన ఒకసారి జల్లుకొని కలిపేసుకోండి. అంతే. ఇప్పుడు ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి దొండకాయలన్నీ ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మనం నొక్కి పెట్టుకోవడం వల్ల లోపల స్టఫింగ్ అంతా లోపలే ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.